బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. అర్జెంట్ గా రమ్మన్నారు. నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే? వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది. రే, మన అందరం జైంట్ వీల్ ఎక్కుదాం. అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే, నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు. అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. రేయ్, రేయ్. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డూని చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన ఆ చెట్టు వీళ్ళు ఆపానండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాడు. పోనీ ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ని చెప్పడానికి వాడు కూర్చున్న సీట్లోని కట్ చేసి పెట్టాడు. ఆపమని చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. అర్జున్, నువ్వు కూర్చున్న సీట్ రోడ్ ఈ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అర్జున్ లడ్డు, అర్జున్ కాపాడు, అర్జున్ అర్జున్ నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్. గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే,
ఇంకొకసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను. వాహనం నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు. ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండా బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి సుందరి. ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు. చంద్రముఖి సినిమా నా పెళ్ళాన్నా? ఏమే ఇక్కడున్నావా? అలా రా రా. ఏంటే వాడెవడో 50+ ని మైనస్ చేసి 20+ ని సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా? ఏంటి ఆ లుక్? ఏంటి ఆ లుక్? ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా? ఏమన్నావు? నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కింద చెప్పుకుంటున్నారు. నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది. నేను అతన్ని తమ్ముళ్ళ చూసుకున్నాను. అతను నన్ను అలాగే అభిమానించాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఇవాళ నిన్ను వీడు. ఓ, నా వెనకే ఉన్నావా? జానకి, ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి. ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా, గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది. వర్షాలు లేవు, వ్యవసాయం ఆగిపోయింది. సగం మంది ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం గమలు వేసి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గుడి తలుపులు మాత్రం తెలుసుకోవడం లేదు. ఈ సంవత్సరం మీ చేతితో గమలు వేయండి, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. జాతకం మనిషికి మాత్రమే కాదు, దేవుడికి ఉంది. గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది. ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి. గుడి తలుపులు ఎవరు తెరుస్తారు? ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు. కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటూ ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది. భార్య అంటే భర్త కాళ్ళ మీద పడాలన్నది నేను నమ్మను. చదువుకున్న దానివి, ఆ మాత్రం తెలీదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మొరటి మనిషి అయిన సత్య ఇష్టం. ఇలా ఏడ్చే సత్య నాకొద్దు. భయంగా ఉంది అర్జున్. రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీలకంఠ శాస్త్రి చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు. నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి, మనల్ని కలిపింది ఆ దేవుడు. నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు. నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందో నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు, కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటా.
మాట్లాడుతున్నావు అర్జున్? నిజం సత్య, దేవుడిని నా కళ్ళారా నేను చూశా. నమ్మరు, ఎవరు నమ్మరు. మొదటిసారి ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు. చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు, కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అర్జున్, నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు, కానీ అది దేవుడిచ్చిన శక్తి అని నేను నమ్మలేకపోతున్నా. నమ్మకం కలిగిస్తాను. నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను. మిత్రమా, బంగారు ఏంటి వేషం? ఇప్పుడు నేను నీ భక్తుడినయ్యా. భక్తుడువా? అయితే దేవుడెవరు? నువ్వే. నేనా? నేను మనిషిని. మనుషుల్లోనూ దేవుడుంటాడు. మనుషుల్లో దేవుడా? ఎలాగా? సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు. నేనెవరికి సహాయం చేయలేదు. నేనెలా? నీ దగ్గర సహాయం అడగటానికి ఇప్పుడు నేను వచ్చాను. సహాయమా? నేనా? నీకా? ఏం మాట్లాడుతున్నావు బంగారు? చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి. గుడి తలుపులు నేను తెరవాలా? ఇదేం తమాషా? నువ్వు తెరవలేవా? నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది. నేను గుడిలో పుట్టానా? ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను. మిత్రమా, వెళ్ళు, నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు. నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను. ఇంతలో నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నావు. ఇంకేం అడుగుతాను? నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది. అయితే నేను ఎప్పుడే తలుపు తెరుస్తాను. ఆగు మిత్రమా, వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు. కాదు 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 అర్జున్, నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు, నీ ప్రాణం అడుగుతున్నాడు. నువ్వు ఆ గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు. గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు ఎందుకు గుడి తలుపులు తెరవమంటాడు? అర్జున్, నువ్వు చూసింది దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని. సత్య, నా గురించి ఏమైనా మాట్లాడు. నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు. ఇంకా కాదు అర్జున్, నువ్వు చూసింది దెయ్యాన్ని, దెయ్యాన్ని, దెయ్యాన్ని. అర్జున్, 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 సత్య చెప్పింది నిజమే. ఆ గుడి తలుపులు తెరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోయాడు. అర్జున్, నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్న వాళ్ళే నిన్న తలుపులు తెరవడానికి ఒప్పుకోరు. ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంతే. నువ్వు ఆ తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణమి వెళ్ళాక తెరు. గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు. వద్దు అర్జున్, నేను చెప్పేది విను. తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు. నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను. అర్జున, అక్క చెప్తుంది, అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాను, నేను చెప్తున్నాను. వెళ్ళొద్దు అర్జున, వెళ్ళొద్దు. నాకేం కాదురా. సత్య, 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 అమ్మ, సత్య. సత్య. అరే సాలే, మీరంతా ఒక్కటయ్యారా? ఇప్పుడు చెప్తారా నీ పని? మిత్రమా, నా మీద నువ్వు పెంచుకున్న భక్తి కన్నా నీ రాతకి శక్తి ఎక్కువ. నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు.
దయ పెంచిన ప్రాణం గురి తప్పని అర్జున బాణం పదమను కనుసైగన కదిపింది నీవురా ఆపద పొడ చూపకు నీ మీద ఆనరా ఔదార్యం సహచర్యం నువ్వు కరుణించిన పుణ్యం ఈ కారణ జన్మం నీ కను పాపకు కాంతి చూపలేవా ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా పది దిక్కులలో నువ్వే లేవా ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఆ తలుపులు ముట్టుకుంటే ఆడే చచ్చిపోతాడు. వాడిలో ఏదో పవర్ ఉంది. 100% బతుకుతాడు. వాడికి తెలియకుండా మనమే ఆ తుంగ లాగండ్రా. నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను. బంగారు, నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను. నువ్వు తెరిచావు, లోపలికి వచ్చాను. నువ్వు వచ్చింది నాకు కనబడలేదే. నేను వెళ్ళింది ఎవరికి తెలీదు, వచ్చింది ఎవరికి తెలీదు. అది సరే బంగారు, ఈరోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య భయపడుతుంది. నువ్వు నా తోడునగా నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు.
కృష్ణ 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 జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ కృష్ణ నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ? ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ. నువ్వెక్కడుంటావో నాకు తెలుసు కృష్ణ. నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని. అక్కడేమో వాళ్ళందరూ నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు, నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు. ఓ ఈరోజు ఈ రూపమ్మా? రూపమ్మా? హారతి అంటున్నావు, అభిషేకాలు అంటున్నావు, ఎవరా నువ్వు? బంగారం నీ నాటకాలు చాలు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని. ఇక్కడి నుంచి దూకితే చావరా? రే మంటలు, ఇది 8వ ఫ్లోర్ రా. ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. అయ్యో ఎవడో పిచ్చివాడు నేను కాపాడుతానని చెప్పి 8వ ఫ్లోర్ దూకాను సార్. జరిగిందా? నేను చెప్పింది జరిగిందా? జరిగిందని మీ నోటితో అనకండి, ఏమీ జరగకూడదని అనండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. దేనికండి? పరిస్థితి చేయి దాటిపోతుంది. జన్మకు మూలము నీవు, కర్తవు కర్మవు నీవు, ఆత్మకు ఆకారమిచ్చు సృష్టి మూలమా, ఆయువు నరచేత దాచి ఆడుకోగుమా, చిరుగాలి సుడిగాలి నీ గుడి తలుపులు తాకే, ఎను నిద్దుర విడరా, నీ కను పాపకు కాంతి చూపలేవా. బంగారు నాకు తెలుసు బంగారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇది నా ప్లేస్, నువ్వు కింద నుంచి పైకి వచ్చావురా. యు ఆర్ ఇన్ హెవెన్ మై ఫ్రెండ్. అంటే నేను చనిపోయానా? మరి అంత పైనుండి దూకితే చావరా? ఇంకా ఎలా బతుకుంటావురా? సత్యాకి పిల్లలకి దూరమే వచ్చేసానా? ఎస్. ఇది అన్యాయం బంగారం. నీ గుడి తలుపులు తెరవగానే చనిపోతానని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద నా నమ్మకంతో వెళ్ళి గుడి తలుపులు తెరిచాను. దానికి నేను బాధ్యుడిని కాదు, నీ విధి, ఫేట్. నీకన్నా గొప్పదా విధి? నిన్ను మించింది ఈ లోకంలో ఏమైనా ఉందా? పుట్టగానే మనిషి ఆయుష్ ఇంతేనని దేని ఆధారం చేసి రాస్తున్నావు? ఎవరి కర్మను బట్టి వాళ్ళ కథ రాస్తాను. పోయింది నీ శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మకు చావు లేదు. రాత రాసి గీత చెప్పుకో. 80 సంవత్సరాలు ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు. వాడిని వదిలేసి 10 సంవత్సరాలు ఉన్న నన్ను తీసుకొచ్చావు. ఇది నీకే న్యాయంగా ఉందా? ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది, పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది. విధి నీ ఒక్కడికే కాదు, అన్నిటికీ ఒకటే. సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం. నేను చచ్చిపోతానని నీకు తెలుసుగా. అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యాతో గెలిపావు? నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో అమ్మాయిని ఎందుకు విధవరాలు చేశావు? నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత. నేనేం బతికాను?
ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు, పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు. నన్ను కలిసింది నువ్వు, నాకు ధైర్యం చెప్పింది నువ్వు, నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు, అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు, నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచావు బంగారు? మిత్రమా, మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు, క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తాడు. అన్నీ నేనే చేశాను అంటున్నావు. నేనేం చేయలా, అన్నీ నువ్వే చేశావు. నేను నీతో ఉన్న నమ్మకంతో చేశావు. ప్రతి మనిషికి ఒక బలం కావాలి. కొంతమందికి ఆ బలం మనసు ఇస్తుంది, చాలామందికి దేవుడు అనే నమ్మకం ఇస్తుంది. ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దూకాను. నేను చనిపోయానంటే నేను నమ్మాలా? అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలనా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా తోడున్నంత వరకు, నేను నా జీవితంలో సాధించాలనుకున్నది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు. ఏంట్రా మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోరా కృష్ణ, కృష్ణ. He's saved and he is alive. It's a medical miracle. He's saved. Thank you. ఎవరిని వెతుకుతున్నావు అర్జున్? నా కృష్ణుడిని. కృష్ణుడా? 8వ అంతస్తు పైనుంచి దూకింది మాత్రం నాకు తెలుసు. దాని తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి నా దేవుడి ముందు నేనున్నాను. చెప్పానా నా బంగారు నన్ను కాపాడతాడని? మనమంతా కాలాన్ని, విధిని నమ్ముతాం. కానీ అర్జున్ దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆ నమ్మకమే అతన్ని కాపాడి గెలిపించింది. మీరెందులోనైనా పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటే అది మీకు జీవితాంతం తోడుగా ఉంటుందని అర్జున్ని చూసి తెలుసుకున్నాను. భగవంతుడు అతనితోనే ఉన్నాడు. ఇక అతనికన్నీ విజయాలే. నలుదిక్కులు ఎటు చూస్తున్నా, నలుగురిలో నేను చేస్తున్నా, చాటించే చెప్పేసే we're coming up, వస్తున్నా త్వరగా మీకోసం, తెస్తున్నా చిత్రం మీకోసం. ఇంట్రెస్టింగ్ పాటల కవింత, ఎక్సైటింగ్ మాటల గిలిగింత, క్యా బాత్ హై అనరా మీరంతా. Yo, all we gonna say we're coming up, think you gotta know, we gotta rock it baby. एक नगर में आएंगे, हर एक घर में जाएंगे, मस्त गुल को हम बिछाएंगे, हम सब मिलकर शो मचाएंगे. Asatoma Satgamaya, Tamasoma Jyotirgamaya. In the sky, this is for the life, for the life, for the dead, separated by the one breath, one breath, one breath. Elemental scourges as you walk in and out, with the diamonds and birds. Burning in the seas, man, shining bright flame. Don't you know, did you actually the sea?